తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన తర్వాత నేను ఎమ్మెల్యేగా నాకు అచ్చంపేట నుంచి టికెట్ ప్రకటించిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను ఏం నేరం చేసినో తెలియదు, నేనేం పాపం చేసినో తెలియదు. అచ్చంపేటలో మొదటిసారిగా నిలబడబోతా ఉన్నాడు ఒక నికార్సైన యువకుడు, ఎవరి పొత్తు లేకుండా గెలిచొస్తాడు అని లక్షల సార్లు కేసీఆర్ గారు చెప్పిండ్రు. కానీ రెండు రోజులకే నాకు ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు. మరి నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కారణం ఏంటంటే ఆశయం ఎమ్మెల్యే కావాలని ఉన్నది ముందు నాకు, ఎందుకంటే పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని. కానీ వాతావరణం మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని, తెలంగాణ రాష్ట్రం రావాలంటే పార్లమెంటులో బిల్లు పెట్టాలి, గర్జించాల్సింది పార్లమెంటులో అని నన్ను కొన్ని రెచ్చగొట్టే మాటలా ప్రోత్సహించే మాటలా నాకు తెలియదు. కానీ వాటన్నిటికీ ఏం టెంప్ట్ కాలేదు. నేను ఏ అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను సిద్ధంగా ఒక కార్యకర్తలాగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేస్తా అని చెప్పి నేను ఎంపీగా పోటీ చేస్తే కేసీఆర్ గారు మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసిండ్రు. నా దగ్గరికి ఒక్క ఇన్ఛార్జ్ కూడా రాలేదు. నా దగ్గర నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే ఒక్క సెగ్మెంట్లో కూడా కారు గుర్తు పైన ఎమ్మెల్యే అభ్యర్థిని నిలబెట్టలేదు. కానీ ప్రజల లోపల ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి కోరిక తెలంగాణ రాష్ట్రం రావాలి, ఒక యువకుడు వచ్చిండు, చదువుకున్న యువకుడు వచ్చిండని ఓట్లు వేద్దామని అంటే 3,80,000 పైచిలకు ఓట్లను 2009లో నేను సాధించడం జరిగింది. కొంచెం ఇట్లా ఆర్గనైజ్డ్గా గువ్వల బాలరాజు వస్తున్నాడు అంటేనే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వచ్చింది. ఇది మంచి శుభ పరిణామం, పని చేసేటువంటి యువకుడు వచ్చిండు అని చెప్పేసి సంతోషంగా వచ్చింది. కానీ ఎంపీ పార్లమెంటులో అడుగుపెట్టే ఆస్కారం ఉన్నా కేసీఆర్ గారి దగ్గర మొత్తం కూడా దేశాన్ని కాపాడాలంటే మోడీ గారు బలగాలను మోహరిస్తూ ఎవని ఊహకందని విధంగా ఆటంకవాదులను ఉగ్రవాదుల స్థావరాలను ఏ రకంగా సింధూర్ పేరిట ఆపరేషన్ సింధూర్ పేరిట అంత ముందించిండో ఆ రకంగా చేయాల్సినటువంటి అవసరం ఉండే నా దగ్గర కూడా అది చేయలేదు. కానీ మహబూబ్ నగర్ పార్లమెంటులో మాత్రం నా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ అదేవిధంగా రకరకాల సంఘాలను అక్కడికి తీసుకెళ్ళి గెలుపొందిండు. గెలుపు నాదే అని క్లెయిమ్ చేసుకున్నా ప్రజలు ఏమనలేదు. కానీ అదే పని నాతో కొంత ఒక 10% కూడా నాగర్ కర్నూల్లో ఎఫర్ట్ పెట్టి ఉంటే 31 సంవత్సరాల వయసులోనే పార్లమెంటులో అడుగుపెట్టే అవకాశం ఉన్నది. కానీ బాధపడకుండా పని చేసుకుంటూ పోతే 2014 ఎన్నికలు వస్తే మళ్ళా కూడా పెద్దలు రాములు గారు ఒక పార్టీలో మంచి నిబద్ధతతో పనిచేస్తున్నారు. పోటీ వీళ్ళకే పెట్టాలి. గువ్వల బాలరాజు టికెట్ ఇవ్వమని పాపం వారిని మోసం చేసి పార్టీలోకి తీసుకొచ్చిండ్రు. ఎంపీ కావడం ఎంపీ చేసినామని మాట్లాడవచ్చు వారి గురించి కూడా. వారికి క్రెడిబిలిటీ లేకుండా నాకు క్రెడిబిలిటీ లేకుండా మేము ప్రజా జీవితంలో కొనసాగడం లేదు. మాకు ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉంది, హార్డ్ వర్క్ చేసే స్వభావం ఉంది. కాబట్టి మేము గెలిచి 2014-18లో గెలిచినాం. కానీ 2023లో ఓడిపోయిన వెంటనే గువ్వల బాలరాజుకి అహంకారం ఎక్కువ, గువ్వల బాలరాజుకు కోపం ఎక్కువ, అందుకే ఓడిపోయింది అన్నారు. అలా సార్ మీరు ఎట్లా ఓడిపోయినరు? 30 మందిని మార్చింటే చాలు మళ్ళీ అధికారం మాదే వచ్చేది. కానీ వీళ్ళకి అవకాశం ఇచ్చినామన్నారు. అంత త్యాగం ఎందుకు నాయన? మళ్ళీ మీ ఓటమికి కారణాలు ఏంది? అవకాశం ఇచ్చిన భిక్ష అని మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ ఎల్పీలో చర్చించేటప్పుడు ఒక విషయం ప్రస్తావనకు వచ్చింది. దళితుని సీఎం చేస్తాన్నాడు, దీని గురించి ఏందని చెవులు కొరుక్కుంటుంటే నేను లేచి ఒకటే మాట మాట్లాడినా. మనం చదువుకున్నాము, ప్రజల చేత ఎన్నికైనాము, తెలంగాణ రాష్ట్ర కాంక్ష దృఢంగా ఉన్నది. వచ్చిన తెలంగాణను నవ్వెటోడి ముంగట జారిపడ్డట్టుగా ఉండొద్దు అంటే అపారమైనటువంటి అనుభవం ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నాయకత్వం వహించిండ్రు. కేసీఆర్ గారు ఎన్నికల బహిరంగ సభల్లో ఎక్కడ కూడా ప్రస్తావన అదే వారు చేసినటువంటి మేనిఫెస్టోలో లేదు, లేదంటే ప్రసంగాల్లో ఎన్నికల టైంలో లేదు, మిగతా సందర్భాల్లో అది వేరు మాట. అయినప్పటికీ మనమందరం ఏకగ్రీవంగా టీఆర్ఎస్ ఎల్పీలో నిర్ణయం తీసుకొని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేద్దామన్నాం. మళ్ళీ మేము అనొచ్చా ముఖ్యమంత్రి గారికి వేసింది భిక్ష మాది అని? ఎమ్మెల్యే పదవి ప్రజలు ఓట్లేస్తే వచ్చింది మాకు. కానీ నిబద్ధత కలిగిన నికార్సైనటువంటి నాయకులం కాబట్టి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని నియమించుకున్నాం. పార్టీ మారంగానే దాడి చేస్తున్నారు. ఎంపీగా నిలబడ్డప్పుడేమో ఒక్క ఇన్ఛార్జ్ లేరు. గువ్వల బాలరాజ్ పార్టీ మారుతున్నాడు అని తెలిసిన వెంటనే
మొత్తం మోహరించిన వాళ్ళకు ఉన్నటువంటి పనికి రాని బలగాలను. వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, ఆపత్కాలంలో ఎంబడి ఉండాలి. ఆయన చాలా గొప్ప పని చేసి వచ్చిండు ఒక ఆయన మాట్లాడుతున్న ఆపత్కాలంలో కేసీఆర్ గారిని కాపాడుకోవాలి. నేను కాపాడదలుచుకున్నది, నేను త్యాగం చేయదలుచుకున్నది నా పేద వర్గాల కోసం. నా పేద వర్గాలను ఎవరైతే కాపాడుతారో వాళ్ళకు జతగట్టి నా జీవిత కాలం పనిచేయాలని నిర్ధారించుకొని వచ్చిన ఒక ఆషామాషి నిర్ణయం కాదు బీజేపీలోకి రావడానికి. అది నా సొంత నిర్ణయం కాదు. ప్రజల ఆలోచనలు చాలా దృఢంగా ఉన్నాయి. ప్రజలందరూ కూడా మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసిస్తూ ఉన్నారు. మోడీ గారు యుద్ధం చేసి యుద్ధం ఎందుకు ఎట్లా ముగించిందో తెలియకుండా యుద్ధాన్ని మధ్యలోనే వదిలేసింది అంటున్నారు. మీకు ఎకానమీ గురించి తెలియదు, దేశ రక్షణ విషయంలో బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించాలో తెలియదు, ఆ ఆపరేషన్ ఎట్లా ముగించినరో తెలియదు, ఎంత గొప్ప హెచ్చరిక ప్రపంచానికి మోడీ గారు చేసిందో తెలియదు. కానీ ఆపరేషన్ సింధూర్ విఫలమైందని విఫల మాటలు, విఫల ప్రయత్నాలు, మాకేమైనా ప్రజలు ఓట్లేస్తారనే పద్ధతిలోన డైరెక్ట్గా మోడీ గారిని ఎక్కుపెట్టి మాట్లాడుతున్నారు. మీ స్థాయి అది కాదు. వాస్తవంగా ఈరోజు నేను కొన్ని విమర్శలు నా పైన చేస్తే నేను కూడా చేయడం జరిగింది. చేసినప్పుడు బచ్చాగాడెవడో మాట్లాడుతున్నాడని, నాకంటే 6 నెలల్లో సంవత్సరమో వయసు పెద్ద కేటీఆర్ గారిది, నన్ను బచ్చాగాడు అంటున్నారు. మీరు మొదటిసారి గెలుపొందింది మీ మొత్తం శక్తిని ఖర్చు పెట్టి గెలిస్తే 300-200 ఓట్లతోనో శాసనసభ్యుడిగా ఎన్నికైనరు. ఒక వలస కూలి బిడ్డనైనా నేను పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడితే ఒక్కరు కూడా పని చేయకుండా ప్రజల గుండెల్లో ఉన్నటువంటి తెలంగాణ వాదం, ప్రజల గుండెల్లో ఉన్నటువంటి పేదవాడి పైన ప్రేమ, కులం చూడలేదు, మతం చూడలేదు, నాకు అద్భుతమైన ఓట్లు వేస్తే కొన్ని ఓట్లతో త్రుటిలో ఓటమి పాలు కావడం జరిగింది. ఆ ఓటమితో కుంగిపోలే. కానీ ఈరోజు మీరేం చేస్తున్నారు? ఒక్కసారి ఓడిపోగానే అసహనంతోన ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడాల్సింది, మీరు ధర్నాలు చేయాల్సింది, మీ మీటింగ్లు పెట్టాల్సింది. మిమ్మల్ని అనొద్దు ఆ మాట. మళ్ళీ నేను కూడా అదే కేటగిరీకి చెందినటువంటి వాడిని అయితే మిమ్మల్ని పక్కన పెట్టి కారణాలు ఏవైనా ఉండొచ్చు. 10 మంది ఒక విలువలు లేని పార్టీలకు వెళ్తే వాళ్ళ ఇంటి ముంగట ధర్నా చేయలేదు, వారి గురించి ప్రశ్నించలేదు. నాకు ఏ పదవి లేదు. ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవి ఉంది, అది వేరు మాట. నేను ఎన్నికైన ప్రజాప్రతినిధి కాను ఇప్పుడు. కానీ నేను నా నిర్ణయం మేరకు నేను బీజేపీ పార్టీలో చేరుతా అంటే నన్ను రకరకాల ఇబ్బందులు, మీరు సోషల్ మీడియాలో వాళ్ళ గ్రూపులలో వాళ్ళు పెంచి పోషిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానళ్లలో ఎట్లా మాట్లాడిస్తున్నారు. నన్నే కాదు, ఈరోజు నా సతీమణి రావాల్సి ఉండే. మాకు దేశభక్తి, దైవభక్తి ఎక్కువ, సెంటిమెంట్స్ కూడా ఎక్కువ. నేను ఏ ప్రయత్నం చేసినా నా ప్రయత్నంలో విజయం సాధించాలి నా భర్త అని మా తల్లిదండ్రులు ఆశీర్వదించి పంపిస్తే నా సతీమణి తోడుగా వస్తుంది నా వెంబడి. కానీ ఆమె పైన నోటికొచ్చినటువంటి పదజాలంతో ఇష్టారీతిలో మమ్మల్ని కుంగిపోయే విధంగా మీరు ఏదైతే మెసేజెస్ పోస్టులు పెడుతున్నారో దయచేసి ఆపండి. ఆపకపోతే చట్టపరంగా చట్టం తన పని తాను చేసుకు వెళ్ళే విధంగా మేము కోర్టులను సంప్రదిస్తాం, రకరకాల వేదికలను సంప్రదిస్తాం. వినకపోతే ఇక్కడ ఉన్నటువంటి దమ్మున్నటువంటి కార్యకర్తలు, నాయకులు, నా అక్కా చెల్లెల అండతో మీకు ఏ రకంగా బుద్ధి చెప్పాలో చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా చేరిక విషయం కానీ నా పార్టీ మార్పు విషయం కానీ దయచేసి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు మీకు. ఎందుకంటే మీకు కావాల్సింది అధికారము, అదేవిధంగా కాంగ్రెస్ కావాల్సింది రెన్యువల్ జరగాలన్నా, మీరు తిరిగి ఎన్నికలకు రావాలన్నా పోటీపడి, భాషల్లో మీరు పోటీపడి, యాసల్లో పోటీపడి ప్రజలను మభ్యపెట్టడం కాదు. కేసీఆర్ గారు చెప్పిన మాట, గెలవాల్సింది మీరు, మీ నాన్న, లేకుంటే ఇంకొకరు కాదు. గెలవాల్సింది పెద్దలు కేసీఆర్ గారు చెప్పినట్టుగా ప్రజలు గెలవాలి. రాజకీయాల్లో పార్టీల గెలుపు ముఖ్యం కాదు. ఎవరైనా గెలిచిన వాళ్ళ బాధ్యత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం. విఫలమంటే 10 సంవత్సరాలు సేవలు అందించినటువంటి పార్టీగా మీ పైన వచ్చినటువంటి విమర్శలను మీరు ఏ రకంగా ఎదుర్కొంటారో ఎదుర్కోండి. కానీ మీ దగ్గర ఏదో ఆశించి పనిచేస్తున్నటువంటి నాయకులను, మీ పైన వస్తున్నటువంటి విమర్శలను ఖండించేదానికి వాడుకోకండి. మీ ఎంబడి ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళను, ఈ మీడియాను అన్నిటిని కూడా ఉపయోగించి చివరి పౌరుడి వరకు ప్రభుత్వ ఫలాలు అందాలన్నా, చేయూతను అందాలన్నా ఏ రకమైన ప్రణాళిక పెట్టుకుంటే బాగుంటుందో చూడండి. కానీ అనవసరంగా
పోటీలు పడి ప్రజా ఎజెండాను పక్కన పెట్టి స్వంత ఎజెండా కోసం దేశాన్ని రాష్ట్రాన్ని ప్రజలను భ్రష్టు పట్టించొద్దని కోరుకుంటూ ఈరోజు నన్ను ఇంత గొప్ప మనసుతో నన్ను పార్టీలోకి ఆహ్వానించినటువంటి పెద్దలు ప్రెసిడెంట్ అన్న రామచంద్రరావు గారితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి వేదిక పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను 2 చేతులు జోడించి మరీ ముఖ్యంగా పోరాటం చేయాల్సింది మనము క్షేత్రస్థాయిలో మనం ఉందాం. మనకింత పెద్ద